అంకుశం హెడ్లైన్స్. అనంతలో 28న వైఎస్ షర్మిల పర్యటన విజయవంతం చేయండి మాజీ మంత్రి డాక్టర్ శైలజానాథ్. అనంతలో ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం. బీసీలపై జగన్ కపట ప్రేమ చూపిస్తున్నారు మాజీ శాసనసభ్యులు బీకే పార్థసారథి. 300 సెల్ టవర్లను ప్రారంభించిన సీఎం జగన్. షర్మిలకు ఏ అన్యాయం చేశాం ఆమె చెప్పాలి ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. 28న పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అనంతపురం రానున్నట్లు మాజీ పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ తెలిపారు. అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 28న షర్మిల ఉమ్మడి జిల్లా పర్యటన కోసం వస్తున్నట్లు తెలిపారు. ఈ పర్యటనను అంత విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతపురం భవిష్యత్తు గురించి ఆలోచించే సమయం ఆసన్నమైందని, శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం మన నీటి వాట మనం సాధించుకోవాలన్నారు. వైఎస్ షర్మిల పర్యటన విజయవంతం చేయడం మన బాధ్యత అన్నారు. కేవీపీ రామచంద్రరావు, రఘువీరారెడ్డి ఇలాంటి పెద్దలు హాజరవుతున్నారన్నారు. చాలా మంది నేతలు టచ్లో ఉన్నారని, భవిష్యత్తులో ఏం జరుగుతుందో అంత చూస్తారన్నారు. ఒక ఎమ్మెల్యే షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతారని శైలజానాథ్ అన్నారు. 28వ తారీఖున సాయంత్రం షర్మిల గారు మా నూతన పీసీసీ అధ్యక్షులు, మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారి కూతురు ఒక నూతన హోదాలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సారథ్య బాధ్యతలు తీసుకుని వస్తూ ఉన్నారు. మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ రోజున రాయలసీమ ప్రాంతం, ప్రత్యేకించి అనంతపురం జిల్లా, వీటి యొక్క బాధ భవిష్యత్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీతో ముడిపడిన సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఇక్కడ మన జిల్లాకి ఏం కావాలి? మన జిల్లాకు నీళ్లు కావాలి, ఉద్యోగాలు కావాలి. అంటే రాయలసీమ ఒక నిర్లక్ష్యానికి గురవుతుందని చెప్పడానికి ఏమాత్రం కూడా వెనకాడ్డాను. నిర్లక్ష్య భావంతో వ్యవహరించే కాలంలో షర్మిలమ్మ గారి పర్యటన సాగుతూ ఉంది. మన జిల్లా నుంచి కూడా మన ప్రాంతం, రాయలసీమ ప్రాంతం యొక్క డిమాండ్లని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చే విధంగా కూడా ఆమె విజ్ఞప్తి చేయడం కోసం అవకాశం ఉపయోగించుకోవాలనుకుంటా ఉన్నాం. కానీ కాంపెన్సేటరీగా రాయలసీమ ప్రాంతం గురించి గట్టిగా మాట్లాడాల్సిన అవసరాన్ని కూడా ఈ సమావేశం మాట్లాడుతుంది. దయచేసి మీ అందరి యొక్క మద్దతు మాకు కావాలి, పార్టీకి. అట్లాగే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రత్యేకించి రాయలసీమ మన జిల్లా భవిష్యత్తు కోసం ఈ సమావేశాన్ని వాడుకోమని నేను కోరుతా ఉన్నాను. లలిత కళా పరిషత్లో మీటింగ్ ఉంటుంది. ఈ మీటింగ్ యొక్క యాక్చువల్లీ 21న బాధ్యతలు స్వీకరించిన మరుక్షణమే 23rd నుంచే ప్రోగ్రాం మొదలుపెట్టారు. కార్యకర్తలతోనూ అట్లాగే ఇంపార్టెంట్ మనుషులతో, సిటిజన్స్తో కూడా మాట్లాడడానికి కోసం ఉపయోగించుకుంటా ఉన్నాం. అట్లాగే కాంగ్రెస్ పార్టీలోకి చేరికలకు కూడా అవకాశాన్ని, అంటే షీ టేకెన్ ద చార్జ్ ఆన్ 21st మొత్తం రాష్ట్రం అంతా తిరిగే ప్రయత్నం చేస్తూ ఉంది. అసలు బాధలు తీసుకున్న మరుక్షణమే ప్రజల్లో మమేకం కావడాన్ని హర్షిస్తూ ఉన్నాం, ఆహ్వానిస్తాం. ఎమ్మెల్యేల సమాచారం, ఒక ఎమ్మెల్యే తను సొంతంగా కార్యక్రమం ఏర్పాటు చేసి చేరుతారని చెప్పినట్టు సమాచారం అందింది. వివరాలు నా దగ్గర లేవు. ఒక ఎమ్మెల్యే మాత్రం చేరుతామని చెప్పారట. ఆయన కాన్ఫరెన్స్లోనే. అనంతపురం జిల్లాలో ప్రతి ఒక్క ఓటరు ఓటు హక్కును వినియోగించుకోవాలని, యువత ముఖ్యంగా సద్వినియోగం చేసుకోవాలని అనంత జిల్లా కలెక్టర్ ఎం గౌతమి అన్నారు. 14వ జాతీయ ఓటర్ల దినోత్సవంలో భాగంగా అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో ఈ నెల 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఎం గౌతమి మాట్లాడుతూ, నూతనంగా ఓటు హక్కు పొందిన యువకులకు అభినందనలు తెలుపుతున్నామని, జిల్లా యంత్రాంగం జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహిస్తున్నామని, అన్ని రాజకీయ పార్టీలు సూచనలు సలహాలతో ముందుకు వెళ్తామని అన్నారు. ఇంతకుముందు అనంతపురం నగరంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేష్, ఎంఆర్ఓ, అనంతనగర కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్ ఎన్నికలప్పుడు బీసీలపై కపటి ప్రేమ చూపిస్తున్నారని, బీసీలంతా చైతన్యవంతులై వైసీపీ పార్టీకి బుద్ధి చెప్పాలని బీకే పార్థసారథి మాజీ శాసనసభ్యులు పెనుగొండ పిలుపునిచ్చారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకు పెనుగొండ నియోజకవర్గం పరిగి మండల కేంద్రంలోని వీరలింగేశ్వర కళ్యాణ మండపం నందు శ్రీ సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీకే పార్థసారథి ఆధ్వర్యంలో జిల్లా బీసీసీల అధ్యక్షులు కుంటిమద్ది రంగయ్య నిర్వహణలో జయహో బీసీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తొలుత ఎన్టీఆర్, జ్యోతిబాపులే, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్థసారథి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు బీసీలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని అన్ని విధాల మోసం చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అంబికా లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు గుండమల తిప్పస్వామి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కుమ్మర వక్కలిగా పాల్గొన్నారు. చూసినట్లయితే ఆ రోజుల్లో 2014లో ఈ కళ్యాణ మండపాన్ని కూడా 1,40,00,000 ఇక్కడ ఏర్పాటు చేశాం. హోదాలో కూడా దాదాపుగా 90 లక్షలు ఖర్చు పెట్టి అక్కడ కూడా కళ్యాణ మండపం కూడా నిర్మించాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒక్కటే రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. ఇక్కడ కూడా వాల్మీకి సోదరులు ఎక్కువ పరిగి మండలంలో నేను మొన్న 2019 ఎన్నికల్లో పోతే శంకర్రావు ₹1,00,00,000 ఇచ్చి కళ్యాణ మండపం చేస్తానని అక్కడ హామీ ఇచ్చాడు. ఆ గుడి దగ్గర ఇక్కడ హామీ ఇస్తా ఉన్నా. రేపు 20 నాలుగు తర్వాత ఇక్కడ వాల్మీకి కళ్యాణ మండపం నిర్మిస్తున్నారు. పారిపోదు మాట చెప్పిన తర్వాత మాట మీద నిలబడతారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఉప్పరకు వచ్చినప్పుడు మన అసెంబ్లీలో ఎక్కువ ఉన్న మన సెగ్మెంట్ లో వాళ్ళకి కూడా సోమని మండల కేంద్రంలో ఒక కళ్యాణ మండపం నిర్మిస్తామని అదేవిధంగా వడ్డీలకు వస్తే కూడా గోరంట్లో ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా తప్పనిసరిగా కళ్యాణ మండపం నిర్మిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. యాదవులు కూడా గోరంట్లో ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా అక్కడ కళ్యాణ మండపం తప్పకుండా చేస్తాం. అంబేద్కర్ మన రాజ్యాంగ నిర్మాణం, అంబేద్కర్ పేరు మీద కూడా మన నియోజకవర్గంలో ఒక మంచి కళ్యాణ మండపం కూడా నిర్మిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా వలస కులస్తులు కూడా ₹1,00,00,000 చేసినటువంటి స్థలాన్ని కూడా పెనుగొండ పట్టణంలో మన 2017లో స్థలం కూడా ఇచ్చారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా పెనుగొండ నడిగొండన 3 ఎకరాలు 8 కులాలకి అక్కడ స్థలాలను ఇచ్చారని సందర్భంగా తెలియజేస్తున్నా. అంటే ఇక్కడ రెండు కూడా ఉంటారు. మాకేమి మా ఇంటికి ఏమి లేదే, మన రెండు కూడా మనం చెప్పే రాష్ట్ర ప్రయత్నం చేశా అది సఫలం కాలేదు. తప్పకుండా అన్ని వర్గాలు అన్ని కులాలకి తప్పకుండా అవకాశం ఇస్తాం. అభివృద్ధి పథంలో అన్ని కులాలు కూడా నడిపిస్తాం. నేను బీసీ అయిన తర్వాతనే ఈ హిందూపూర్ పార్లమెంట్ పరిధిలో బీసీలు అందరూ కూడా న్యాయం చేశాం. కళ్యాణ మండపాలు ఇచ్చాం. హిందూపూర్లో దుర్గ కళ్యాణ మండపం చేస్తాం. వాల్మీకి కళ్యాణ మండపానికి డబ్బులు ఇచ్చాం. అదేవిధంగా వడక్షణ చూస్తే వలసిన కానీ అదేవిధంగా సాగర్ కమ్యూనిటీ కానీ అదేవిధంగా వాల్మీకి వడ్డెర మాల అదేవిధంగా అన్ని కమ్యూనిటీలు ఇచ్చాం. అదేవిధంగా పార్లమెంట్ పరిధిలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. మీరు చూసినట్లయితే హిందూపూర్లో అండర్ బ్రిడ్జ్ అనేది ఆ రోజు అవసరం, కానీ ఎవరు పట్టించుకోకున్నటువంటి సందర్భంలో అక్కడ కూడా అండర్ బ్రిడ్జ్ కూడా చేశారని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా అభివృద్ధి అనేది చేసి చూపించాం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో. మీరు కూడా ఆలోచన చేయాలి. ఏదో మనం అభివృద్ధి చేశాం, అది ఎక్కడిలో ఉంటుందో కానీ మనం కూడా ఒక అవకాశం ఒకసారి అవకాశం అంటే ఇక్కడ అభివృద్ధి చేసినటువంటి వ్యక్తుల్ని ఓడించడం జరిగింది. అంటే పాలించే ఆవును వదిలేసి దాన్ని దున్నపోతు తెచ్చుకోవడం జరిగింది. ఆ దున్నపోతు ఎవరు?
రాష్ట్ర రాజకీయాలపై షర్మిలకు అవగాహన లేదని, ఆమె వ్యాఖ్యలకు పొంతన ఉండటం లేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ షర్మిల మాట్లాడిన ప్రతిదానికి సమాధానం చెప్పాల్సిన పని లేదన్నారు. షర్మిల హఠాత్తుగా ఏపీలో అడుగుపెట్టారు. రావటమే మాపై వ్యంగ్యస్త్రాలు వేస్తున్నారు. ఆమెకి ఇక్కడే రాజకీయాలపై అవగాహన లేదు. వైఎస్ఆర్ పథకాలను తుంగలో తొక్కింది. కాంగ్రెస్ పార్టీనే జగన్కి చెల్లెలుగా, వైఎస్ఆర్కి కూతురుగా మాత్రమే షర్మిల ప్రజలకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ ఫ్యామిలీని ఎంతగా వేధించింది షర్మిలకు తెలుసు. తనకి జగన్ ఏం అన్యాయం చేశారో షర్మిల స్పష్టంగా చెప్పాలి. ప్రజాస్వామ్యంలో పదవులు అన్ని కుటుంబానికి ఇస్తారా అంటూ సజ్జల ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ ఆ రోజు ఉన్న దాని దగ్గర ఈరోజు 3,000 ప్రొసీజర్స్ ఎట్లా పెంచారు, 25 లక్షల వరకు లిమిట్ ఎట్లా పెంచారు, ఎలిజిబిలిటీ 5 lakh per annum ఎట్లా చేశారు, 80%, 85-90% దాకా ప్రజలు ఎట్లా కవర్ అవుతున్నారు, కుటుంబాలు కవర్ అవుతున్నాయి. ఇవన్నీ ఇవి నిజం కదా. ఫీజు రీయింబర్స్మెంట్ అప్పట్లో 30-35 వేలు ఇస్తున్నది, ఈరోజు 100% ఇస్తున్నది. నిజం కాదా? మరి ఎట్లా అనగలిగారా? ఇక్కడ నేమ్ ఎనీథింగ్. ఎక్కడ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఈయన మర్చిపోయారు, వెనక వేశారు. ఆయన మరింత పదునెక్కించారు, మెరుగుపరిచారు, వాటిని వ్యవస్థీకృతం చేశారు. ఇంక్లూడింగ్ డెలివరీ సిస్టమ్ కిందికి తీసుకెళ్లారు. నేను ఇది ఎక్స్ప్లెనేషన్ లాగా ఇవ్వట్లా, ప్రజలకు చెప్తున్నాం. ఆమె అనే మాటల్లో ఆమె మిగిలిన వాళ్ళు ఎలాగో అంటున్నారు. ఈరోజు ఈ కేవలం జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలనే ఏకైక అర్హత, రాజశేఖర రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలనే ఏకైక అర్హతతో సోనియా గాంధీ వాళ్ళు తెచ్చి ఈ పోస్ట్ ఇస్తే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇమ్మీడియట్ మొదలు పెట్టి రోజు రోజుకు అటాక్ పెంచుతున్న దాంట్లో ఇంత అబద్ధాలు కనపడుతున్నాయి. ఇవి ప్రజలు గమనించాలి, ప్రజలకు చెప్తున్నాం. ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాం. షర్మిలమ్మ గారికి సంబంధించినంత వరకు 2.5 ఏళ్లు పార్టీ అక్కడ, నాకు తెలిసి 2.5 ఏళ్లు తెలంగాణలో పెట్టినట్టున్నారు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. సరే, ఆ స్టేట్కి వెళ్ళారు, పార్టీ పెట్టారు. అప్పుడు చాలా మంది అడిగారు, మీ కామెంట్ ఏంది, మీది ఇది అని. ఆమె షీ చోజ్ హర్ పాత్ అండ్ అక్కడ ఏదైనా చేసినా వీ విష్ హర్ ఆల్ ది బెస్ట్ అని చెప్పాము. ఆమె ఏమైనా మంచి ఇదైతే మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యురాలుగా, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా సక్సెస్ అయితే హ్యాపీగానే ఫీల్ అవుతాము. సరే, వాట్ ఎవర్ ద రీజన్స్, అది జర్నీ అయింది, సడన్ గా కట్ అయింది. ఈ రోజు ఏ మీడియా అయితే ఆమెను ఎత్తుకొని భుజాన్ని ఎత్తుకొని మోస్తుందో, నేను ఈనాడు కానీ, ఈటీవీ కానీ, ఏబిఎన్ కానీ, ఇంకో TV5 కానీ, ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలు, ఇవన్నీ కూడా వాళ్ళు ఏ రోజు ఈమెను భుజానికి ఎత్తుకుంటున్నారో, ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద అస్త్రాలు ఎక్కువ పడితే ఆ రోజు మాత్రమే దాన్ని తీసుకుంటున్నారు. తెలంగాణలో గమనించండి, ఆమె అంత చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అన్నవి మాత్రమే హైలైట్ చేస్తారు. ఆఖరున కాంగ్రెస్ ఆమెను పొత్తు పెట్టుకోమని కానీ, నువ్వు పోటీ పెట్టొద్దని కానీ ఆమెను వచ్చి రిక్వెస్ట్ చేసింది లేదు. కనీసం 2nd రంగ్ 3rd రంగ్ లీడర్స్ అయినా ఆమెంతటా ఆమె స్వచ్ఛందంగా అనౌన్స్ చేసుకున్నారు. రిజల్ట్ వచ్చినాక, అమ్మా నువ్వు చేసినందువల్ల మాకేదో ఇంత మేలు జరిగిందని ఎవరైనా థ్యాంక్స్ చెప్పారా? మరి ఆ సమయంలో ఎవరైనా ఈ పత్రిక, ఈ మీడియా ఎవరైనా పాపం ఈమె ఇంత కష్టపడింది, తను ఎంతో కొంత డెంటింగ్ చేయగలిగిన దేనికి మనం కాంగ్రెస్ పార్టీకి దాన్ని ప్రభావితం ఓట్లు కొన్ని చీల్చగలిగిన దీంట్లో ఉండి త్యాగం చేసిన ఆమె నాయకురాలు కాంగ్రెస్ గుర్తించలేదు. వాళ్ళేమని రాశారా? అసలు తెలంగాణలో ఇర్రెలవెంట్ ఎందుకయింది? ఆ రోజు అక్కడ మొదలు పెట్టిన తిట్లు అందరికీ పడినట్టున్నాయి, ఆఖరికి ఇంక్లూడింగ్ మారుమూల గిరిజన ప్రాంతాల్లో 300 సెల్ టవర్లను క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం ప్రారంభించారు. మారుమూల గిరిజన ప్రాంతాలకు సమర్థవంతమైన టెలికాం సేవలు అందించేందుకు ఎయిర్టెల్ ఆధ్వర్యంలో 136, జియో ఆధ్వర్యంలో 164 టవర్లు ఏర్పాటు చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని 246, పార్వతీపురం మాన్యం జిల్లాలో 44, ప్రకాశంలో 4, ఏలూరులో 3, శ్రీకాకుళంలో 2, కాకినాడలో 1 టవర్ ఏర్పాటయ్యాయి. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, ఇవాళ 300 టవర్లు, జూన్లో 100 టవర్లు ఏర్పాటు చేశారు. దాదాపు 400 కోట్లు ఖర్చు చేశారు. 400 టవర్లు ఏర్పాటు ద్వారా 2.42 లక్షల మందికి ఉపయోగకరం. ఇవాళ ఏర్పాటు చేసిన టవర్ల ద్వారా 2 లక్షల మందికి ఉపయోగం. మొత్తంగా కలిపి 2,887 టవర్లను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా 3,119 కోట్లు ఖర్చు చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. దాదాపుగా 400 టవర్లు ఇంతకుముందు జూన్ మాసంలో 100 టవర్లు ఇదే మాదిరిగానే ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈరోజు మరో 400 టవర్లు ఈరోజు
మరీ ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లా, మన్యం జిల్లా, ఇటువంటి గిరిజన గ్రామాలకు ఎక్కడైతే కనెక్టివిటీ పూర్తిగా లేని పరిస్థితి ఎక్కడైతే ఉందో, ఎటువంటి గ్రామాలు ఎక్కడైతే ఫోన్లలో మాట్లాడాలి అంటే కూడా పరిస్థితులు అనుకూలించని, వాతావరణం అనుకూలించని పరిస్థితులు ఎక్కడైతే ఉన్నాయో, సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి కూడా తీసుకొని వెళ్ళాలి, ట్రాన్స్పరెంట్గా ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి ఇంట్లో కూడా అందాలి అని తాపత్రయంతో అడుగులు వేగంగా కూడా వేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా ఈరోజు 400 టవర్లు అంటే దాదాపుగా 400 కోట్ల రూపాయలతో దగ్గర ఇన్వెస్ట్మెంట్తో పెట్టుబడి పెడుతూ ఈరోజు ఈ 400 టవర్లతో దాదాపుగా 2 లక్షల మంది జనాభాకు 42,000, ఇంతకుముందు 42,000 జనాభా, ఇప్పుడు చేస్తూ ఉన్న ఈ 400 టవర్లతో మరో 2 లక్షల మంది జనాభాకు ఈ టవర్లో ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు చేస్తూ ఉన్న గ్రామాలు దాదాపుగా మరో 944 గ్రామాల హ్యాబిటేషన్స్ దీని ద్వారా కనెక్ట్ కూడా అవుతూ ఉన్నాయి. పోవాల్సిన మార్గం ఇంకా ఎక్కువ ఉంది, దూరంగా ఉంది. దాదాపుగా ఇంకా మనం చేయాల్సింది ఇంకా మరో 2,400 టవర్లను కూడా రాబోయే నెలల్లో వేగంగా తీసుకొని వచ్చే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు దాదాపుగా 2,900 టవర్లు పెట్టాలనే ఆలోచనతో దాదాపుగా 5,459 గ్రామాలు హ్యాబిటేషన్స్ ఏదైతే చిన్న చిన్న గ్రామాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో, ఈ కనెక్టివిటీ లేని గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఆ గ్రామాలన్నింటినీ కూడా కనెక్టివిటీలోకి తీసుకొచ్చే ఒక బృహత్తర ప్రణాళికలో దాదాపుగా 3,119 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమానికి కార్యాచరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సఫలీకృతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడము, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడము, కేంద్ర ప్రభుత్వంని కూడా దీంట్లో భాగస్వామ్యం చేస్తూ అడుగులు వేగంగా కూడా వేయగలిగాం. దీనికి సంబంధించి ఇప్పటికే భూములన్నీ కూడా ఏదైతే ల్యాండ్ ఏదైతే కేటాయించాల్సి ఉందో టవర్లకు సంబంధించి అన్ని రకాలుగా ఆ ల్యాండ్ను మొత్తము ఆ భూములన్నీ కూడా ఈ 2,900 దగ్గర లొకేషన్స్లో ల్యాండ్ ఇచ్చేయడం జరిగింది. రైట్ ఆఫ్ వే కూడా ఎటువంటి ఇబ్బంది లేకోకుండా వాళ్ళకు ఆ అనుమతులు ఇవ్వడమే కాకుండా ఆ పరిస్థితులు కూడా క్రియేట్ చేయడం జరిగింది. కరెంట్ కనెక్షన్ కూడా వీళ్లకు ఆ టవర్లు ఎస్టాబ్లిష్ చేయడానికి వాటిని కూడా ఇవ్వడం కూడా జరిగింది. సో రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి చేయాల్సినవన్నీ కూడా వేగంగా చేయాల్సిన స్పీడ్ కన్నా ఇంకా రెట్టించిన స్పీడ్లో చేయడం జరిగింది. టవర్ల కన్స్ట్రక్షన్ కార్యక్రమం కూడా ఇప్పటికే మొదలైంది. ఈ 2,800 దగ్గర 2,900 టవర్లు కన్స్ట్రక్షన్ ఏదైతే చేయాలి అని చెప్పి కార్యాచరణతో ఏదైతే అడుగులు ముందుకు వేస్తా ఉన్నామో ఈ 3,119 కోట్ల రూపాయలకు పెట్టుబడితో అందులో ఇప్పటికే దాదాపుగా ఈ దఫా 400, దీని ముందు దఫా 100 టవర్లు, 500 టవర్లు ఇప్పటికే ఈ రోజుతో ఇనాగ్రేట్ చేయడం జరుగుతూ ఉంది. ఇంకా మిగిలిన 2,300 టవర్లకు సంబంధించి కూడా అడుగులు వేగంగా పడతా ఉన్నాయి. దేవుడు ఆశీర్వదిస్తే ఇదే మాదిరిగానే ప్రతి 3 నెలలకు ఒకసారి 400-500 టవర్లను అందుబాటులోకి తీసుకొని వస్తూ అన్నీ కూడా మొత్తం కూడా మరో సంవత్సర కాలంలో పూర్తిగా అన్ని చోట్ల కూడా ఈ టవర్ల ఏర్పాటు కార్యక్రమం కూడా దేవుడి దయతో పూర్తి చేస్తాము అని చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నాను ఈ సందర్భంగా. ఈ టవర్లు ఎందుకు అవసరము, ఎందుకు ఎంత ఇంపార్టెంట్ అనంటే ఇక్కడ టవర్లు రావడం వల్ల గ్రామీణ ప్రాంతంలో ఎక్కడైతే కనెక్టివిటీ లేకుండా ఉన్న పరిస్థితులు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా సమాజంతో కనెక్ట్ చేయడం ఒక ఆస్పెక్ట్ అవుతుంది. టీవీ పనిచేయడం మొదలు పెడుతుంది, ఫోన్లు పనిచేయడం మొదలు పెడతాయి,
పథకాలన్నీ మనం ఏదైతే ఇస్తా ఉన్నామో ఆ పథకాలన్నిటికీ కూడా వెంటనే ఆన్లైన్లో వాటిని నమోదు కార్యక్రమం అనేది కూడా వేగవంతంగా జరుగుతుంది. మనం బటన్ నొక్కిన వెంటనే వాళ్ళకు డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యే కార్యక్రమం కూడా అంతే వేగవంతంగా జరుగుతుంది. దాన్ని చూసుకునే కార్యక్రమం కూడా వాళ్ళకు కూడా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా వేగవంతంగాను, ఎఫెక్టివ్గాను, ట్రాన్స్పరెంట్గాను, పారదర్శకంగాను ఇవన్నీ జరిగే దానికోసం ఈ కనెక్టివిటీ అనేది చాలా అవసరంగా భావించి ప్రభుత్వం అడుగులు వేగంగా వేస్తూ ఉంది. గ్రామ సచివాలయాలు, ఆర్బీకే వ్యవస్థలు, విలేజ్ క్లినిక్ వ్యవస్థలు, నాడు నేడుతో బాగుపడతా ఉన్న ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు ఇవన్నీ కూడా గ్రామాన్ని, గ్రామ రూపురేఖలను మార్చే దిశగా అడుగులు పడతా ఉన్నాయి. అందులో భాగంగానే ఈ కనెక్టివిటీ అన్నది కూడా ఆ అడుగుల్లో ఒక ఉపయోగకరమైన ఒక అంశం అవుతుంది. అందుకోసమే ఈ పరుగులు, అందుకోసమే ఈ అడుగులు వేగంగా కూడా వేస్తూ ఉన్నాం.